హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారు అంటే కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. అంత టేస్టీగా అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. అండ్ చూసారు కదా ఇక్కడ నేను వంకాయ అనేది తీసి కూడా చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఫుల్లీ గ్రేవీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1/2 kg వరకు వంకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మనకి వంకాయ అనేది నల్లబడదన్నమాట. సో ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ కప్పుతో 1 కప్పు పల్లీలు 1/2 కప్పు వరకు శనగపప్పును వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా వాడుకోవచ్చు. నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హోల్ గరం మసాలాని వేసుకోండి. మసాలా అనేది తక్కువగా వేసుకోండి, ఎందుకంటే వెజిటేరియన్ మసాలాని ఎక్కువగా ఆపలేదు కాబట్టి ఘాట్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ మసాలా కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా పట్టేసుకోండి. ఇలా పట్టిన తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. నాకు ఇక్కడ మిక్సీ జార్ అనేది చిన్నగా అయిపోయిందని పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, కొంచెం వాటర్ వేస్తూ వీలైనంత మెత్తటి పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు మధ్యలో మాడిపోకుండా ఒకసారి మూత తీసి కాస్తంత సాల్ట్ వేసుకోండి, ముక్క అనేది చప్పబడకుండా. ఇలా అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ వంకాయ అనేది 90% మగ్గిపోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలాను కూడా వేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారము 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత దాకా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా అంతా మసాలా అంతా ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ అన్ని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయింది అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ అన్నీ చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇదైతే వంకాయ లవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారు అంటే ఎప్పుడు కావాలి అన్నా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అందులోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 1/2 కిలో వరకు వంకాయలను తీసుకున్నాను. మీకు నచ్చిన వంకాయలను తీసుకోండి, కాకపోతే కాస్త లేత వంకాయలను తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి ముక్క అనేది నలుపెక్కదనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఆ వంకాయ ముక్కల్ని వేసేసి
ఒక 2 నుండి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనివల్ల మనకి వాటర్లో వేసాం కదా, ఆ వాటర్ని ఎగిరిపోయి వంకాయ ఉడకడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలను తీసుకోండి. మనం ఇక్కడ కంప్లీట్గా పచ్చిమిర్చితో తీస్తున్నాం కాబట్టి మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక కట్ట కొత్తిమీరని, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ఒక టీ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి. పుట్నాల పప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఈ వంకాయ కర్రీలోకి ఓన్లీ ఒక పచ్చిమిర్చి పేస్ట్తోనే చేసేస్తాము. అంటే ఇందులోనే అన్నీ వేసుకున్నాం కాబట్టి మిగతా ఏం వేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ లోపు మనకి వంకాయ అనేది 50% మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని, ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఈ పసుపు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా, ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మనకి ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంది. అండ్ మీరు మధ్యలో అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలా మూత తీసి కలుపుకుంటే మనకి అడుగంటదన్నమాట. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారు అంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్లోకి